ఈరోజు చాలా చిత్రాలు జరిగాయి. చాలా చిత్రాలే అమ్మ. విచిత్రాలన్నీ జరిగినాయి. అందగాడిని చూశాను. ఎక్కడదా ఈ గార్ధపురం తల్లే? ఇంకెవరు వస్తున్నారు? అదిగో చింతలపై ఏమిటట మీకు మీరే పాడుకుని మీకు మీరే కొట్టుకుంటున్నారు. వన్స్ మోర్ మీకైతే ఎవరో ఒకడు కొడతారు. అదే వన్స్ మోర్ మాకెవరు కొడతారు? అందుకే సంతకాడు ఒక ఆయనకి 10 రూపాయలు ఇచ్చి కొట్టమని. ఆయన మాకు కొట్ల మా పక్కన వాళ్ళు కొట్టాడు. మంచి పని చేసి మేమోడు పెట్టుకున్నాం. ఏడు చింతపండు కొట్ట. ఎప్పుడు కొట్లు గొడవ 2 గొడవ లేదు. అసోసియేషన్ ఇదండి సంగతి. పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుగా రైల్వే స్టేషన్. ఇది తప్ప ఏమీ తెలియదు వీళ్ళకి. బందర మచిలీపట్నం బృందావన్ టాకీస్ లో పెట్టుకున్నాం. ఏమిటది బందరు మచిలీపట్నం బృందావనం టాకీస్ లో? బందరు మచిలీపట్నం ఒకటే. ఎవరన్నారు? మొన్న సునామీ వచ్చినప్పుడు విడదీశారు బందరు ముసలి మచిలీపట్నం కుర్రాళ్ళకి. అందులో నాటకాలు, బూటకాలు, రికార్డింగ్ డాన్సులు ఇలా నేను చేసుకున్నాం. నాటకం పేరు చెప్పనా? ఈ రాత్రికి రా. నాటకం పేరు అది. బాగలేదు. ఇంకోటి చెప్పనా? తల్లి పుష్పవతి పిల్ల గర్భవతి. ఇది నాటకం పేరే. ఇది బాగోలేదు. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే ఎక్కబడి చూస్తారు. నాటకాల పేర్లు ఇలా ఉంటే బాగోలేదు. అది సినిమా అండి. ఎలాగైనా ఉంటాయి నాటకాలకు. అటువంటి పేర్లు పెట్టకూడదు. పాట పాడమంటారేంటి? రబ్బర గాజులు తెచ్చానే, రిప్పన పువ్వులు తెచ్చానే. రబ్బర గాజులు తెచ్చానే, రిప్పన పువ్వులు తెచ్చానే. అమ్మని ఎత్తురు నీతో వచ్చానే. నువ్వంటే పడి ఇప్పుడు వరకు చూడలేదు. ఇంతకుముందు చూస్తే అంత వచ్చేది. ఇప్పుడు భ్రాంతి పుట్టేలాగా తయారైన చిత్ర. గాజులా వారానికి ఎన్నిసార్లు వేయించుకుంటా? ఇదండి సంగతి. గాజులోడు కనపడటం చాలు పిలవటం పిసికించుకోవటం. గాజులోడు కనపడతారా? పిలుస్తారా? కింద కంబడేసి కూర్చోబెట్టి పిసకడ చెయ్య. ఎక్కడున్నారండి మీరు? ఎటు చూసినా ఫ్యాన్సీ షాప్లే. షాప్కెళ్ళి ఏ చీరకు ఆ చీర మ్యాచింగ్ గాజులు కొనుక్కుని తెచ్చుకుని మాకు మేమే వేసుకునేది గాజులు. అంటే సెల్ఫ్ సర్వీస్. ఓన్లీ డబ్బులు ఇచ్చి వాడి చేత వేయించుకునే కంటే మీ సైజ్ చూసి మీరు వేసుకోవడం కరెక్ట్. రెడీ క్యాష్ రూపాయల వర్షం కురిపిస్తారు. చినుకులారాలి నదులుగా సాగి ప్రేమ నా ప్రేమ చినుకులారాలి నదులుగా సాగి అయిపోయిందా? ఎప్పుడైపోయింది? ఎప్పుడు నాకు తెలకుండా అయిపోతుంది. చిత్ర ఒక కండిషనే. పై జేబులో కావాలా, పక్క జేబులో కావాలా? కోసం ఉండ చోటు తెలితే కానీ రేటు చెప్పదు. ఇది పై జేబులకు నా చేతికి వచ్చినన్ని, పక్క జేబులకు నీ గుప్పుడు పట్టినన్ని. తీసుకో. ఏంటి జేబు జరిగిందా ఏంటి? గొప్ప తీసి కోసం ఉన్న రైట్లో రెడీ క్యాష్ 10
75 ఓకే 90 9 100 99 100 నీ బొంద ఈ బొందలో నుంచి వచ్చింది 100 తీసుకోండి ఏమా గర్వం ఏమా పొగరు శ్రీ మహాలక్ష్మి కాళ్ళ కింద తొక్కేస్తే చివరి ఆఖరి దశలో ఊనగట్ల గ్రామం మొత్తం తిరిగి ఈ వినాయకుడు గుడి దగ్గర కూర్చుని అట్లో పెసరట్టు అట్లో మినపట్టు అట్లో పెసరట్టు అట్లో మినపట్టు అమ్ముకుంటారు సుబ్బారావు గారు. ఎవరు? మీరు. నేను అట్లా అమ్ముకుంటారా? అట్లా అమ్ముకుంటాను. అర్థంతరంగా ఆంధ్రప్రదేశ్ కి సీఎంనే అవుతాను. ఉంది రాష్ట్రం. నువ్వై ఏం కొంపలు ముంచబాకు. నేనే సీఎం అయితే చెరువు 100 ఎకరాలు పోరం పోగురా ఇచ్చేస్తాను. పంట మాది పన్ను మీది. అలా పోరం పోగుల కింద చేసే మా పొడమేర పొంగింది. తీసుకోండి ఎత్తు. మేమే తీయాలా? మరి ఎవరు మీ బాబు వస్తాడు తీట? అంటే మీరు వెయ్యమంటే వెయ్యాలి, తీయమంటే తీయాలి. ఇది మా ఇల్లు, ఏం చెబితే అది చెయ్యాలి. మా మాటే శాసనం. అంతా మీ ఇష్టమే. అంతే. మా ఇష్టం అయితే పని లేదు. మాకు ఇష్టం లేకపోయినా తీసేయాల్సింది. అసలు మీకు వేసేదాకా తొందరే, తీసేదాకా తొందరే. ఇప్పుడు దాకా ఎయ్యి అన్నారు, అప్పుడు తీయి అంటున్నారు. ఎక్కడుంది మీ అమ్మ? లేదు. ఆ తన్నేడు సత్యనారాయణ తీసుకుపోయి తెరగట్ట 5 గంటలకు వదలరు. ఇంకా టైం ఉంది, నువ్వే కంగారు పడక. అమ్మ అంటూ ఊరుకుంటాడు. మా చెల్లెలంటే అందరికీ అలిసే. తీయమండి. నా అవస్థ మీరు అర్థం చేసుకోవట్లేదండి. గుర్రం వంగి గడ్డి తినడానికి బాధపడదు, పచ్చి గడ్డి పీక్కోవటానికి బాధపడద్ది. అధిగమించే శరీరం ఎలా తగ్గుద్ది ఇది? ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయండి, తగ్గిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నా చిన్న డౌటే. ఎర్లీ మార్నింగ్ చేసే వాకింగ్ కి తగ్గదు ఇది. రాత్రిపూట చేసే బ్యాటింగ్ ఏమైనా తగ్గుద్దేమో, ప్రయత్నం చేయాలా? తీసేయమంటారా? మా కొంగున్నప్పుడు సౌండ్ అలా వస్తుంది. ఆ సూపులే నాకు వచ్చిందండి ఇక్కడికి. ఆ సూపులతో గుచ్చి చంపదే. గుండెల్ని గొల్ల చేసి ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే, ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే. నీ కళ్ళు పేలిపోయి మా కళ్ళు పేర్చేది. ఏంటో మీరు మెచ్చుకుంటారని ఎక్స్ట్రా చేసేస్తానండి, అలాంటి పడిపోతున్నాను. ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి, ఇంటిలోని తారలు రెండు నేల పైన నిలవాలి. ఈ రేయి నీవు నేను ఎలాగైనా కలవాలి, ఇంటిలోని తారలు రెండు నేల పైన నిలవాలి. ఎలాంటి రూములోన, ఏ రైలు భోగిలోన, ఏ గడ్డి మేటికాడ మనం కలిసే ప్రదేశాలు అయ్యే ఇంటూ ఎలాగా కలవనవద్దు మీ అమ్మ మనల్ని. తీసేస్తాను, ఆగండి. చిచ్చే మీరు తీమా, నాకు కొంచెం తీసేస్తాను. బావగారు ప్యాంటు బరస్ట్ చీచి. ప్యాంటు పేలితేనే బాంబు పేలిన శబ్దం వచ్చిందా? నిజమేది. చెయ్యిలో ఆపల పోతుంది. పిన్నీసు ఉండేవే. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, పిన్నీసు లేవా? దబ్బడమా? పిన్నీసులు పెట్టుకుంటే గుచ్చుకుంటాయని మా అమ్మ పెట్టుకోనివ్వదండి. అన్ని జిప్స్, హుక్స్. జిప్స్, హుక్స్, పిన్నీసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయి. సెప్టిక్ అయ్యాయి పెట్టుకోరు మీరు. చూసి పెట్టుకుంటారు సెప్టిక్ అది. సర్లే వెనక్కి వెళ్ళక 3 రోజులు ఏమన్నా. శ్రీరామచంద్ర ఒంటి చేతికి వచ్చింది వ్యాపారము. ఏంది చదే తప్పించాను. నీ చేతి 4 రూపాయలు అసలు చేతిలో పెట్టి పెద్ద మీద చేస్తావా? మీకు అంత పెడితే సరిపోద్ది. ఏం పెట్టా? నచ్చలోడు పెట్టకపోయినా పూటుగానే ఉంటుంది, నచ్చలోడు అంత పెట్టినా లోటుగానే ఉంటుంది. నా కోసం ముస్తపోయండి భవాని. ఆడనేమి అనకు, ఆడు ముద్దుగా భలే బాగున్నాడు. వాడినేం అనకు. వాడంటే మీ అక్క కామెంట్ రాదా? ముద్దుగా చెబుతుందిగా. లవ్వా?
ఇదండి సంగతి. టీవీ నాది, రిమోట్ ఆడిది, కారు నాది, డ్రైవర్ వాడు, సొమ్ము నాది, శోభన వాడిగా. లవ్ అంట, లవ్ దాని లవ్ అనరు, ఏమంటారు? ఒంట్లో కొవ్వు అంటారు. ఆ కొవ్వు నీకు ఎక్కువయ్యా, గానికెద్దులా తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ నువ్వు. ఆడి దగ్గరే ఉంది, మా దగ్గరే ఉంది. ఏమిటో డబ్బు 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 డబ్బు. అబ్బా ఆ మాటకు వస్తే ఆడికంటే ఎక్కువ నాకే ఉంది ఏంటి? ఆస్తి. ఇవాళ ఇంతవరకు తీసుకోండి, రేపు మీ అమ్మని పంపడి చెక్కిస్తా. మీ ఇద్దరికి ఒక్కసారి పెడతా. ఏమిటి? దండం దండం దండం. దారికి ఏంటి మీ అమ్మని చెక్కటం? మీ అమ్మని చెక్కడి ఓనకట్టలో ఉన్నాడా? చాగళ్ళు మండలంలోనే లేడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు. ఓ చెక్కు రాసిస్తారా? చెక్కుపోతే మీకు మళ్ళీ పీకడం ఏంటి? పీకి పీకి దాన్ని పీకి నాకి గోకి అనకూడదు. పీక అదే అదే అది. ఏమండి మొన్న వచ్చినప్పుడు చెప్పారుగా మద్రాసు వెళ్తున్నాను, కంచిపట్టు చీరలు తెస్తానన్నారు. ఏమండి మా అమ్మకు దుప్పట్లు? ఏమండి మీకు చీర తీసి పెట్టా, నీకు లంగా తీసి పెట్టా, మీ అమ్మకి దుప్పటి తీసి పెట్టా. ఏమిటి తీసి? 3 తీసి అడపనే పెట్టానండి. ఈ లోపు మై చచ్చినోడు చావంటే చావు కదా, బతుకంటే బతుకు కాదు. జబ్బు చేసి ఎప్పటి నుంచి? తోటే 4 రోజులు ఉంది. చిత్ర అబద్ధాలు చెప్తున్నారు, చాలా ఊరుకోండి. పొద్దునే కదా అమ్మ నేను అక్క గుడికి వెళ్ళా, అక్కడికి మీ నాన్నగారు వచ్చారు. మీ అయ్య మీ డాడీ అక్కడికి వచ్చి గంట సేపు మా అమ్మని అటు తీసుకెళ్ళి, అబ్బా కొంచెం గుడివాడ వెళ్ళాను, గుంటూరు పొయ్యాను, గుడివాడ వెళ్ళాను, గుంటూరు మీ నాన్నగారు మా అమ్మగారు ఒక గంట గుస్సా 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 గుసగుస. ఎలాగెలాగా గంట సేపు మీ అమ్మ మా అయ్య గుసగుసలాడారా? పెద్ద వయసు కదా, ఎక్కువ టైం గుసగుసలాడతారులే. అరే ఒంట్లో బాగోలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారన్నాడు. అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడి వెనక్కి మీ అమ్మ మా అయ్య గుసో 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 అన్నారా? ఆ గుస్సా గుస్సాలో చచ్చి పడింది గస. అక్కడి నుంచి రావటం రావటం ముండా కొడుకు మంచం ఎక్కాడు. మీరు ముగ్గురు చూడటం వాడు బతికి పట్టగట్టవనా? మరి మీరు రోజు అక్కని నన్ను చూస్తూనే ఉన్నారుగా, మీరు ఎప్పుడు ఏమండి మీ చెల్లాయికి ఏదో చిన్న డౌట్ వచ్చి తీర్చేస్తాను, మీరు కొంచెం అలా తిరగండి. ఏంటి మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ మంచం ఎక్కుతున్నారు, నేను ఎక్కలేదని కానీ డౌట్. గుడివాడ నుంచి వచ్చాడు, ఎప్పుడు డబ్బు ఉంగరాలు ఇస్తాడు కానీ మంచం మాత్రం ఎప్పుడు ఎక్కలేదు అంటావు. నువ్వు ఎక్కమంటే ఇప్పుడు ఎక్కేస్తా. చెప్పు చెప్పు చెప్పు. మనం ఎలా ఉండాలంటే సిమెంటు ఇసుకలాగా, నిరుద్యోగం పేదరికం లాగా, డాక్టర్ పేషెంట్ లాగా, పోలీసు ఖైదీలాగా, వ్యభిచారం ఎయిడ్స్ లాగా ఎప్పుడు అలా కలిసి మెలిసి ఉండాలి. 2 ముక్కలు ఒక పాట పాడవాడి. బంగారు గుప్పని నీళ్ళు రంగేలి రప్పపు నీళ్ళు కప్పించి నవ్వించి నీ బంగారు గుప్పని నీళ్ళు రంగేలి రప్పపు నీళ్ళు కప్పించి నవ్వించి నీ చంపలు బంగారు. అవును నీవే నన్నేను తానేషా వారే వా కనుగొంటాను నీలోని తమాషా తమాషా మోజుగా తెలుసుకుంటా మోజుగా తెలుసుకుంటా మోజుగా తెలుసుకుంటా మోజుగా తెలుసుకుంటా నా అడుగుల అలజడిలోన నా అందెల సవ్వడిలోన సత్యంతో బ్రహ్మణితో కౌగిట బంధిస్తా. నా అడుగుల అలజడిలోన నా అందెల సవ్వడిలోన సత్యంతో బ్రహ్మణితో కౌగిట బంధిస్తా. తొందరగా వచ్చేయి
తొందరగా వచ్చేయి, తొందరగా వచ్చేసావా? అంకితం నీకే అంకితం, నువ్వేళ్ళ మంచి మూడు సరసం అంతా పాడు చేసింది మొన్న. మహా నాయకులు చచ్చిపోతున్నారు, ఈ మొండకు మాత్రం సాగు రావట్లేదు. వరదల్లో కొట్టుకుపోయిందన్నారు, మొండలో కొట్టుకుపోవాలా వచ్చేసింది మొండ. ఇదండి వీడు వరుస అయిపోయింది. వీడి పని కూడా అంతా అయిపోయింది. వీడు డబ్బులన్నీ పాడు చేస్తున్నాడని వీళ్ళ నాయన వీడి చేతి తాళం చెవులు ఇవ్వట్లేదట. అన్ని పనులు కొట్లు గుమస్తాల చేతే చేయించుకుంది. ఏంటి అయిపోయిందా? ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తే ఉంటది ముండ. పక్కన పేడేసి ఎత్తుకుంటుంది ఈ ముండా కొడుకు. మగి తాళాలు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇస్తాడు? కనపట్ట కప్పలు పెట్టి తిప్పేస్తాడు అని ఇవ్వట్లేదు. తిప్పుండా కొడుకు ఏడ్స్ రాకు చద్దగా బొత్తాలు నల్ల ముందు మింగేసింది, నన్ను మింగేసింది ముండ. ఎలా ఉందో చూడండి, ఒంగోలు ఆవులాగా ఉంది ముండ. ఆ గుడ్డలు తప్పన 50 పైసలు ఏదో వీడి దగ్గర. ఆ బట్టలు కూడా ఆ మెగిసెట్ కొన్నాడు, ఉతికించుకుని ఆరబెట్టుకున్నాడు. ఈయన తెచ్చో తొడుక్కున్నాడు. ఈ ఒంటి మీద బట్టలు చూశాడు అబ్బాయి. ఈడు ఎప్పుడు దొరుకుతాడో బట్టి పోదాం అర్థం చూస్తున్నాడు. మైక్ సెట్ కొన్నాడు, ఎప్పుడు వెళ్ళి పడుకుంటాడు వెళ్ళిపోదాం ఈడు చూస్తాడు. మైక్ సెట్ కొన్నాడు నా కోసం చూడలా, ఎంత తొందరగా ప్రోగ్రామ్ అయిపోతా చీకటి బజారు లాకపోతావు నీ కోసం చూస్తున్నాడు. వీడిదంతా గడ్డి పెడి అది తిందో వేరేదని తిందో వీడు డబ్బు పెట్టో పెట్టేవాడు. ఎంత పెట్టాలి మీకు ముండా? మీకు పెట్టిన డబ్బా 100 బాతులు పెడితే వాళ్ళకి ఎక్కడన్నా పుణ్యం ఉండేది. మన మా పిల్లలిద్దరూ సరదాగా అన్నారట, ఏమండి సుబ్బారావు గారు మా అమ్మ మీ పెన్ను ఒకసారి మంది అన్నారట. వీడు అంటాడట, మీ అమ్మ కాగితం పట్టరా నా పెన్ను. నా కాగితం మీద రాజ్యం సరదా పడుతున్నాడు ముండా కొడుకు. నల్లి ఇంకెలా పోయారు ఇంకొచ్చి అయిపోయి ముండకాను. నీ కాగితం మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కార్బన్ పెట్టి మరీ సంతకం పెడతావు. అమాయకులం అదే అనుభవం ఉండా ఆస్తిపోయినా సరే. కార్బన్ పెట్టి పెట్టేస్తాడు. చూసుకోకపోతే ఆ కార్బన్లో కూడా కన్నాలంటే ఏమనుకుంటాడు. జేబులో 2 చిల్లర డబ్బులు వేసుకొస్తాడు మా అమ్మాయి దగ్గరికి. నీకు అది కొంటా, నీకు ఇది కొంటా. మొండ వయసు పేరున ఊపు తగ్గల ముండగా వీడిని బయటికి నెట్టేసి డబ్బు పెట్టేవాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే మేము ఎలా బ్రతకాలి? బాబు గారు ఏమి దుప్పట్లు బాబా మాట మర్యాదగానే ఉంది, గుణం గుడిచేది కానీ ఉండదు. మర్యాద బాబు సుబ్బారావు గారు ఏవయ్యా దుప్పట్లు. మనకింత మర్యాద అవుతుంది, నల్ల మంది ఎక్కువ తినేసిందే ఉండ. ఈ మర్యాద అంతసేపు తెలియదు అనుకుంటా కొడుకు. ఒరే సుబ్బుగా అమ్మని అమ్మ నువ్వు అర్యాద ఎవరన్నా? నిన్నేమిట్రా నీ బాబు నన్ను ఏమని? రాని నీ తాత ఏమని? రాని నీ మొత్తం ఏమని? నువ్వు లెక్కర్రా డబ్బా డబ్బులు పుచ్చుకి నన్ను పట్టుకొని అరాండా ముండా. నీ అంతస్తేండి అంతస్తేంటి ఏంటయ్యా నీ పొజిషన్ అండి. ఆ పొజిషన్ ఏంటి? అబ్బా ఏవి కనపడదే నీ పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది, పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ నీది మొండా. మీద పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ. అవును, నాది పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ కాదు, పొట్లాలు మోయించుకునే ఫ్యామిలీ. ఎవరు మోసారు? నువ్వు అనేక సార్లు మా అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి మెదల కంటా పడుకుంటే దానికి కాళ్ళు పిసుకో కోళ్ళు బాలిచ్చేసావు, రంగులు వేసావు, వేడి వేడి నేతి మిఠాయిలు తెచ్చావు, దాని తల దగ్గర కూర్చున్నావు. ఓకే అమ్మ బాబు అంటూ బతిమలు తెప్పించావు. మా అమ్మాయి చీరలన్నీ ఉతికావు, ఇస్త్రీలు చేసావు, వాళ్ళకి వీళ్ళకి చీట్లు మోసావు. అద్దె బతుకు పుస్కి ఇవన్నీ మొండ ఎప్పుడు చూసింది? నువ్వు చేస్తున్నప్పుడు కిటికీ కనం కూడా చూసి మొండ కాను. కిటికీలోంచి చూసావా? కాపలా ఉన్నావనుకున్నా కానీ కనిపెడతావు అనుకోలేదే. అమ్మ బాబోయ్, కనిపెట్టకపోతే మా పిల్లలిద్దరు దుబాయ్లో మెత్తండి ఎవరా? అమ్మాయిలు నమ్ముకునే వాళ్ళం కాదు, అమ్మాయిలను ఆదరించే వాళ్ళే ఉండా. కిటికీలోంచి చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా? కాళ్ళే పిసిగానో మిగతా కూడా పిసిగానో చూడలేదా? ఆల్ రైట్, లవ్ అఫేర్స్ అనేకం చేసుకుంటావు. నీకేంట ఈర్ష్య, నీకేంట ద్వేషం, నీకేంట మంట, ఏంటి పొందా అదే బాధ. నీకు పెట్టలేదనా, నీకు తినిపించలేదనా, నీకు పెంచుకోలేదనా? నాశనం చేసేస్తాముండా. నాశనం చేసే వరకు విడిచిపెట్టు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపిస్తారు. మళ్ళీ తారు రోడ్డు పక్కన తాటాకులు పాకేసుకుని ఈతాకులు చాప్ పెట్టుకొని పావలో టికెట్ ఎట్టుకోవాలి ముండా. నీది ఒక బతికేనా ముండా? అమ్మ కడుపు కాల ఎంత మూసేలో జెర్సీగా పేడేసినట్టు ఇది అమ్మ. ఏంటి ఇక్కడ వస్తారా? వస్తా. ఇక్కడ ఏది మళ్ళీ ఇయ్యాలా? సిగ్గులేని ముండ ఎన్నిసార్లు పిచ్చుకుంటుంది ముండా. ఓపిక ఉన్నవాడు ఎన్నిసార్లు వస్తాడే. ఏది మాటలు ఎందుకు? అదే కింద తాటికి ఎంత వచ్చింది ఇప్పుడు రావట్లేదు. 60 సంవత్సరాల అనుభవం ఉంది. రెండోసారి ఎంత వస్తుందో తెలియదా ముండా? అసలు రెండోసారి కూడా రావాలి. అసలు రెండోసారి రానుడు నువ్వు నా గుమ్మలు ఎందుకు?
నువ్వు ఉయ్యాలా ఉయ్. ఆ చేతి గుంజుకోవడం సరదాగా ఉంది. ఉయ్, ఉయ్, ఉయ్. చూడు ఉయ్. ఆ! ఉయ్, ఉయ్, ఉయ్. వీడారు ఉయ్యాల నీడు ఓజి ముండా నీకెందుకు పైన వస్తావా నాకెందుకు సెలవట్లేదు. ఏంటి ఇంత జిగురుగా ఉంది ఏంటి ముండా నువ్వు పంపించిన 16 సంవత్సరాలు కుర్రోళ్ళు ఇద్దరు పంపితే పాడు చేసి పంపించారు ముండా చూసే ముండా వ్యవహారం ఎంతకు వచ్చిన అటో ఇటో తేలిపోవాలి బయట బయట నడవాలా అవును. ఆ పిచ్చ భవానీ శంకరం కాదు బయట పొమ్మంటే పోవడానికి రమ్మంటే రావడానికి అబ్బో ఆడు పెచ్చోడు గొప్పోడు ఉడిపడ్డాడు. ఆల్ రైట్ నా ఫ్యామిలీ నాతో పంపించి వెళ్ళిపోతా నీ ఫ్యామిలీ ఆ. ఎవరు బాబు? ఎవరా అవును ఇక పెట్టించుకున్నప్పుడు తెలిసి ఇప్పుడు తెలీదు పెట్టాగని చెబుతూ చింతామా నా ఫ్యామిలీ పంపించాయి ఏమిటి నీ భార్య ఎలా చూడు ఒకసారి దాన్ని తాళి కట్టేవా? మరి తాళి కట్టుకుంటే భార్య ఎలాగైపోతుంది? తాడు కట్టాలా కట్టాలి. తాడు కట్టాల్సి 3 లారీల తాళ్ళ ముండకానా తాడు కట్టాను తలుపులేసావా తలుపులేసావా థ్యాంక్స్. పేరు చెప్పండి. కళాపోషకులు మల్లిపూడి చిన్నమల్లేశ్వర రిక్షా డ్రైవర్ గారు. మరి ఆయన ఎంతో అభిమానంతో పొద్దున సిగరెట్ల కన్నా టీ కన్నా ఉంటే కూడా ఉంచుకోకుండా చెరువు 10 రూపాయలు కానుకరించారు. థ్యాంక్ యూ నాన్న ఇద్దరికి. మీ అమ్మాయిని పిలిచే అటు ఇటు తేలిపోవాలి. అమ్మాయిని పిలిచేలే అమ్మాయిని అసలు ఇంకా ఎక్కడుంది డబ్బు పెట్టేసాడు. జబ్బు అయిపోయింది డబ్బు బాగుందని పెట్టిన సొమ్ము ఆ గోడకు విసిరి సొమ్ము వస్తుందా? అమ్మాయి చేత అస్మాను ఆడించావు ఇద్దరు తిన్నారు కాలువంతా వెళ్ళిపోతారు. ఇప్పుడు అంటే ఎలాగెలాగా కులానికి బాగుందని అయిన కోట్ల రూపాయలు విలువ చేసే మాట చెప్పేది నేను ఇప్పుడు అదంతా గోడకేసి సొన్నం బాగుందానికి సొమ్ము తిరిగి రాదా? కావాలంటే పాక్కుంటే గోక్కు ఇంకా నయ్యలి నాకో మళ్ళా నాకుంటా నేను ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు మొక్క? అలాగే చెప్పరు ముందు పెట్టిన. ఆల్ రైట్ మీ అమ్మాయి పెట్టింది తీసేయ్ నీకు పెట్టింది ఇచ్చేయి. నాకు పెట్టావా? నాకు నీకు నాకు నీకు నాకు ఇదేంటి ముండా నాకు 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 అంటే ముండా నీకే ఇప్పుడు పెట్టావు ఎక్కడ పెట్టావు ఎంత పెట్టావు నాశనం అయిపోతామంట కూడా ఏదో పెట్టే ఇదేంటండి బాబు పెట్టేవాడు ఎవరన్నా 10 మందిని పోగేసి మీటింగ్ పెట్టి పెడతాడా? ఆ పేరు పెట్టాగన్నాడు. ఎప్పుడు పెట్టావు ఎక్కడ పెట్టావు ఎంత పెట్టావు అంటే నేనేమి పెట్టుకోకుండా బత్తలాగా ఉన్నదని బత్తలాగుదారేవా? అబ్బో నువ్వు పెడితేనే పట్టుకెట్టావు నువ్వు పెడితేనే చెడు తిన్నావు. నేనేం పెట్టలేదా? నువ్వు నాకు 50 పైసా పెట్ట ఏం పెట్టలేదా? ఏం పెట్టలేదు. ఓ మాలిని నాది నీ వద్ద ఏమీ లేదా? ఏమున్నదయ్యా? నీవు మన కంత్రి దానిలా ఉన్నావు గాని బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది. శరీర మాత్రము విభై ఉన్నారు. ఏమున్నదయ్యా నా వద్ద? ఏమీ లేదు. ఏమున్నదయ్యా? ఆ మెడలో హారం అదే ముండ ఇచ్చి అమ్మ ముండా కొడక ఈ హారం మీద పడిందా? ఈ హారం విఘ్నేశ్వరుడు గారు చేయించి అంత అభిమానంగా పెట్టాడు. ఎవరు పెట్టారు? ఏపుగంటి విఘ్నేశ్వరుడు గారా? అవును ఆయనే పెట్టారా? ఆయనే పెట్టాడు. కరెక్ట్ గా గుర్తుందా? ఆయన ఒక్కడే పెట్టాడు. మళ్ళీ తల్లి సత్యనారాయణ గారు కూడా పగల పెట్టారా రాత్రిపూట పెట్టారా? చెప్తారు ఈయన 10 మందిలో పెట్టారా పక్కన తీసుకెళ్ళి పెట్టారా? ఎలాగైతే ఎందుకే పెద్ద మనుషులు తీసుకొచ్చి రోడ్డు పెద్ద మనిషి కాబట్టే పెట్టాడు. దాని సంగతి తీసే బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది. మామయ్య గారు ఎవరో పెడుతున్నాడు. ఎవరది? అది అటు కృష్ణ నా ప్రాణ బంధులారా వైకుంఠవాస వేణునాథ ప్రియ గోవింద గోపాల వేగముగా రమ్ము ఈ దుష్టుని సంహరింపు నన్ను కాపాడవా తండ్రి
నేను మహాపతివ్రతని అపర ద్రౌపది నన్ను కాపాడువా కృష్ణ పాహిమామన్నా. ఏంటమ్మా కృష్ణుడా? ఎవరా కృష్ణుడు? ద్వారకా నగరం కృష్ణుడు, నిడదవోలు బస్ స్టాండ్లో టీఎంఏ కృష్ణుడా? ఇది మహాపతివ్రత అంట. పతివ్రత కదా ఒక్కడే మగుడు, ఇది మహాపతివ్రత కదా. దీనికి ఎంతమంది మగుళ్ళు? 100 కోళ్ళకి నూకాలమ్మ నీకెవడిచ్చాడు బాకాలు చూడని మేళాలు చేసిన మండలు కదా, ఆడతాయి పాడతాయి. చిత్ర, వయసులో చిన్నదానివైన ఈ వ్యవహారంలో పెద్ద అనివే నువ్వు. నేను అన్నది అందుకు కాదు, ధర్మబుద్ధిలో నేను ఇంటి దగ్గర ఏమి తోచగా ఇలా వచ్చారు. నీ అమ్మ, నీ అమ్మ ఏంటి? నీ అమ్మ, మీ అమ్మ గారు అనాలి. మీ అమ్మగారా? ఎంత ఎక్కువ మంది ఉంటే మీ అమ్మ అంటారు, ఒక్కడే ఉంటే నీ అమ్మ అంటారు. బర్బరావు చేసింది బండముండ. నీ మాట కాదు, నీ సంగతి కాదు, ముండ మెడలు వేసి అవతల పడతాం ముండని ఒక మాట అన్నాను నేను. విడిచేసిన ఉండదు నాకు ఎందుకని. నువ్వే విడిచేసిన పండాకుడు, నువ్వే పడిచేసిన పండాకుడు, నువ్వే పాడు పండాకుడు. మీ అమ్మను కొట్టలేక నన్ను కొట్టి పండాకుడు సర్దగానే అనుకున్నావు. నన్ను పట్టుకున్నారు అందముండ తిట్టాడు. పట్టుకున్నారే ఒరే యారా నువ్వు నమ్మేవటే. నేను ఎప్పుడైనా ఎవరినైనా పర్లేదు మాట్లాడినా నాకు తెలుసా అమ్మా. ఎవరినైనా గౌరవంగా మర్యాద. అవును. ఏవండి సుబ్బారావు గారు, ఏవండి తెచ్చారా? రా దుప్పట్లేవి రా అన్నారంట. ఎలాగలగా దుప్పట్లేవి రా తెచ్చారా? దుప్పట్లవి రా. ఈ రా ఇందులోది కాదా? ఇది ఇడిపోయిందా? సందులో బిడ్డకి ఇచ్చేసింది మీ అమ్మ. ఆ సందులో గొంతులు తెస్తే మా ఇంటి ఆల్ రైట్. ఇవాళకి వాళ్ళు అదే తప్పని చెప్తారా? రోజు ఇదే గొడవే. నేను రావటం, మీ అమ్మ రావటం, నేను పోవటం. నాకు మాత్రం డబ్బులు కాదా? నేను మాత్రం కష్టపడి చెమట వచ్చి డబ్బులు కాదా? కష్టపడ్డా. ఎంతో హుషారుగా రావటం, ఉసూరుమంటూ పోవటం. ఇదేంటో తేల్చుకున్నారు. 4 చేసుకొని వచ్చా 4 days బ్యాక్. మీరు ఎవరో లేరు ఇంటి దగ్గర. ఎక్కడికి వెళ్ళారు? చెన్నై. ఓనగట్లంతా అయిపోయిందా? అదేం కాదులేండి. ఓనగట్లంతా అయిపోయిందా? కాదండి, మద్రాసు వెళ్ళాం. ఎందుకు? రికార్డులు తీసుకెళ్ళి. మరి మీరు వద్దన్నారండి. ఎవడాడు? నువ్వు పెద్దదాని అయిపోయావు, పనికిరావా నా తీసేవాడు అన్నాడు. వాడి ముఖం వాడికేం తెలుసు? భవిష్యత్తులో మీ రికార్డులుగా మంచి డిమాండ్ ఉందా తప్ప. నువ్వు అరే అన్నావని యాంగిల్ పడిపోయాను, కానీ నువ్వంటే నాకు ఇప్పుడైనా మీరంటే నాకు అభిమానంగా. అక్కడ ఇచ్చిన రికార్డు సాధి పాడించు. రెడీ క్యాష్. బంగారం జోడు మీద ఉన్నావు, జోడు పెడతావా? మోజు మీద సన్నజాజి పూలు పెడతావా? పోస్ట్ అంట. రాత్రి లేదు పగలేదు, బిజినెస్. అమ్మా ఏంటి? బావకి టెలిగ్రామ్. చెప్పేవేంటో పాప తొందరగానే. ఏంటి? ఏమండి మీ నాన్నగారు మయ్యా లేరంటగా? అవును, దుబాయ్ వెళ్ళాడు. పోయారంట. అదే ఫ్లైట్ లో వెళ్ళాడు. కాలం చేశారు. అయ్యో డాడీ
ఏంటి ఏడుస్తున్నారు? మా అయ్య పోయాడు. ఎక్కడ? మా ఇంటి దగ్గర. మరి బాకీ ఏడుస్తారు ఏంటి? వార్త తెలిసింది ఇక్కడ కాబట్టి. అయ్యో మా పెద్ద మనుషులు వచ్చి ఇల్లు ఇది ఇదా? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఇల్లు మా ఇంటి దగ్గర ఆడకూడదు బాబు. ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు ఇది. బుద్ధి లేని వాళ్ళు వచ్చే ఇల్లు ఇది. నువ్వు బుద్ధి లేక వచ్చాను ముందు ఇక్కడ ఆడకూడదు. అసలు ఇది ఆడకూడదు. నా డబ్బులు ఇక్కడ ఆడవాలి. అవును నేను ఇంటికి వెళ్ళి ఆడవాలి. ఆడవాలి. నన్ను ఎప్పుడు ఆడవనిచ్చారు ఇక్కడ మీరు? కూలిచ్చి కూర్చొని నన్ను ఎప్పుడు ఆడనిచ్చారు? ఈ దరిద్రం తెలియదండి. వాడు నేను భవానీ రానివ్వండి వాళ్ళు చెప్తారు.